హలో ఎవ్రీవన్. ఇదైతే ఈరోజు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇది అలోక్ పార్క్ అనమాట. సో ఇక్కడైతే కన్నా మేము మా కొలీగ్ వేరే లొకేషన్ బెంగళూరు లొకేషన్ వచ్చాయని ఇక్కడ మేమైతే వెళ్ళామన్నమాట. సో పర్లేదు, లోపలంతా కూడా చాలా వరకు చాలా నీట్గా ఉందన్నమాట. ఇదంతా సరే, ఇది మెనూ ఇక్కడ మెనూ చూస్తున్నాం. ఇక్కడ ఉండాలి రెస్టారెంట్ అయితే మా సీనియర్ అనమాట, అతనే అనమాట విజిటర్ మా బెంగళూరు లొకేషన్. ఇంకా మొదటికైతే కన్నా మేము థమ్స్అప్ తీసుకురామని చెప్పాము పెప్సీ. సో తర్వాత ఇంకా వాళ్ళు తెచ్చేలోపు తీసుకొచ్చే లోపల లేట్ అయితే ఇంకా సో మేమే సాల్ట్ పెప్పరు వేసుకొని ప్రిపేర్ చేసుకొని అవే తింటున్నాం అనమాట. సో ఇంత లోపల అయితే మనకి తెచ్చారనమాట. మేమైతే చికెన్ లాలీపాప్ కూడా తెచ్చాము. చికెన్ లాలీపాప్ తీసుకొచ్చారనమాట. నలుగురికి సర్వ్ చేస్తున్నారు. ఇంకా ఈ చికెన్ లాలీపాప్లో పైన అట్లా నిమ్మకాయ పెట్టుకొని ఒకసారి టేస్ట్ చేస్తున్నాం అనమాట. ఇదైతే పర్లేదు, చాలా వరకు బాగుందన్నమాట. మనకి నార్మల్ లెగ్ పీస్తో పోల్చి ఇది చాలా వరకు క్లారిటీ బాగుంది. మా వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేశారు తిన్నామైతే కన్నా. సో ఇంకా పోతే కన్నా ఇది ఇంకా అది అయిపోయింది. ఇంక నెక్స్ట్ వాళ్ళకైతే మటన్ చేసినారు. నేనైతే చికెన్ బిర్యానీ చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళ ముగ్గురు మటన్ తింటారనమాట, నేనైతే చికెనే అనమాట. సో ఇదైతే ఇంకా స్టీల్ తింటూనే ఉన్నాడు. అదే ఇంకా ఇంకొక లెగ్ పీస్ తిన్న తర్వాత తింటాను చెప్తున్నాడు. ఇంకా ఇతని పోతే ఈ మటన్ కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది. కాకపోతే కొంచెం ముక్కలు సరిగ్గా ఉడకలేదు. ఇదైతే కొంచెం పర్లేదు, చాలా వరకు క్వాలిటీ అయితే పర్లేదు అనమాట. మొత్తం మెయింటెనెన్స్ పరంగా అయితే కన్నా చాలా వరకు క్లీన్ ఉంది అనమాట. ఇంకా మన పోతే అనమాట ఇదైతే చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీ పీస్ అంత ఏం రాలేదు, 2 పీస్ ఇచ్చారనమాట. ఇది 280 అనమాట చికెన్ బిర్యానీ కాస్ట్ అయితే కదా. మరీ అంత టేస్ట్ అని ఏం లేదు కానీ పర్లేదు, ఒక రకంగా అయితే టేస్ట్ బాగానే ఉంది. కాకపోతే ఈ చికెన్ ఒక పీస్లో కొంచెం వరకు కొంచెం లో కాస్ట్ అంటే కొంచెం లో క్వాలిటీ వచ్చాయి అనమాట. తర్వాత ఫైనల్గా అయితే ఇంకా తినేంత అయిపోయిందని చెప్పి ఇంకా పెరుగుంటే పెరిగేసుకొని తింటాం అనమాట. జస్ట్ పెరుగుంటే ఇంకా అతను తినే లేట్ అవుతుంది అంటే. సో ఫైనల్గా అయితే తిన్నామన్నమాట. సో ఇక్కడ బౌల్ తీసుకొచ్చారు. సో బౌల్ తీసుకొచ్చారు, కడిగేసాం. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే అతనికి పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ 17 రూపీస్ అని కొట్టాడు. మామూలుగా అయితే 1760 సంథింగ్ అయింది. సో అతను 70 రూపీస్ కొట్టే పెట్టినాడు అనమాట. మళ్ళీ మేము లాస్ట్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు మళ్ళీ పిలిచారనమాట. వాళ్ళు మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి పిలిచినారు. ఇదే అనమాట. మొత్తం 1760 అయింది. వాళ్ళు మళ్ళీ పిలిచి మళ్ళీ అడిగినారు అనమాట. మళ్ళీ కార్డ్ స్వైప్ చేసింది. ఫైనల్గా అయితే కన్నా ఇంకా కార్డ్ స్వైప్ చేసి ఇచ్చేసి ఇంకా బయలుదేరారు అనమాట. సబ్స్క్రైబ్.